అడ్డగోలు హామీలన్నారు. ఏం చేసినా ఆ స్కీమ్లను అమలు చేయలేరన్నారు. నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి హ్యాండ్ ఇచ్చారని అపోజిషన్ అటాక్ చేసింది. ఇప్పటి వరకు విపక్షానికి ఇదే ప్రధాన అస్త్రంగా ఉండేది. ఇప్పుడు ఆ స్కీమ్ ఇంప్లిమెంట్తో తన మార్క్ స్ట్రాటజీ ప్లే చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏడాది పాలన సందర్భంగా తల్లికి వందనం స్కీమ్ కింద పిల్లల తల్లుల అకౌంట్లలో నగదు జమ చేశారు. అపోజిషన్ కు వాయిస్ లేకుండా చంద్రబాబు ప్లాన్ చేశారా? జగన్ దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్ని బాబు లాగేశారా? తల్లికి వందనం ఇంప్లిమెంట్ తో బాబు మాస్టర్ స్ట్రోక్. జగన్ దగ్గరున్న అతిపెద్ద అస్త్రాన్ని బాబు లాగేశారా? అతిపెద్ద హామీ అమలుతో పెద్ద స్కెచ్చే వేశారా? ఏడాది పాలన పూర్తయిన రోజు నగదు జమ. నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 తల్లికి వందనం స్కీమ్ ఇంప్లిమెంటేషన్ పై బాగా పాపులర్ అయిన డైలాగ్ ఇది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కూడా ఇదే డైలాగుతో కూటమి సర్కారుపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంతో అదును చూసి హడావుడి లేకుండా అపోజిషన్ అటాక్ కు రివర్స్ కౌంటర్ గా పెద్ద మాస్టర్ స్ట్రోకే ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీకి బిగ్ షాక్ ఇస్తూ కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా తల్లికి వందనం స్కీమ్ కింద విద్యార్థుల తల్లుల అకౌంట్లలో నగదు జమ చేశారు. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన అతిపెద్ద హామీల్లో చాలా ప్రధానమైనది తల్లికి వందనం పథకం. ఎందుకంటే ఆ స్కీమ్తో లబ్ధి పొందేది విద్యార్థుల తల్లులు, వారే మహిళా తల్లులు. అమ్మఒడి అన్నా, తల్లికి వందనం అన్నా మహిళల ఓట్ల కోసమే. అందుకే జగన్ అమ్మఒడి కేవలం కుటుంబంలో ఒకరికే వర్తింపజేస్తే చంద్రబాబు మాత్రం అందరు విద్యార్థులకు అని చెప్పి ఎన్నికల్లో గెలిచారు. తీరా గెలిచాక బాబు ఏడాది పాటు విధి విధానాలు అంటూ కాలయాపన చేశారని విపక్షం ఆరోపించింది. అయితే ఏడాది అయితేనేమి, రెండో ఏడాది అయితేనేమి అమలు చేయడం ముఖ్యం. అలా టైం చూసి తల్లికి వందనం అనే బ్రహ్మాస్త్రం బయటకు తీశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు చేశారు. ఈ స్కీమ్తో 67,27,164 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. 8,745 కోట్ల రూపాయలను తల్లుల అకౌంట్లలో జమ చేసింది కూటమి సర్కార్. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేశారు. ఒక్కొక్కరికి కోత లేకుండా 15,000, అదే ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 జమ చేశామని ప్రభుత్వం చెప్తోంది. గతంలో జగన్ ప్రభుత్వంలో 15,000 అని చెప్పి అమ్మ ఒడిని 13,000కు తగ్గించి ఒక్కరికే పరిమితం చేశారని, అయినా అది గొప్ప స్కీమ్ అని వైసీపీ చెప్పుకుంటుంది అన్నారు. అలాంటిది ఏమాత్రం కట్ చేయకుండా అందరికీ తల్లికి వందనమిచ్చారు చంద్రబాబు. ఇక ఇచ్చిన హామీలేవి అమలు చేయడం లేదని వైసీపీ నిరసనల పేరుతో పిలుపు ఇచ్చినా జనం పట్టించుకుంటారా అన్నది మరో చర్చ. ఇలా ఏడాది పాలనతోనే బాబు జగన్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారన్న డిస్కషన్ జరుగుతోంది. నెమ్మదిగా మిగిలిన పథకాలు అమలు చేస్తూ పోతే వైసీపీకి రాజకీయ అస్త్రాలే లేకుండా పోతాయని అనుకుంటున్నారట. సూపర్ 6 హామీల్లో భాగంగా ఒక్కోటి అమలు చేస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం. పెన్షన్ను 4,000కు పెంచారు. పంచాయతీలకు నిధులు, గ్రామాల్లో రోడ్లు, ఉద్యోగాల భర్తీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రాజధాని అమరావతి పనులు మళ్లీ మొదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టు పనులు స్పీడప్ అయ్యాయి. ఏడాదిలోని 4,000 కిలోమీటర్ల రోడ్లు వేసింది. దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు. ఫ్రీ ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి రానుంది. ఈ నెల 20వ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని కూడా చెప్తున్నారు. ఇలా సాధ్యం కాదు, అలవి కాని అమలు హామీలని వైసీపీ ప్రచారం చేసిన పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తోంది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం స్కీమ్ అమలుతో వైసీపీకి పెద్ద ఝలకిచ్చిన చంద్రబాబు ఇక అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా ఈ నెల చివరిలోనే ఇస్తామంటోంది. దీంతో వైసీపీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.